పార్టీ గెలవబోతుంది. మరి ఇంతకుముందున్న పార్టీలు మాగంటి గోపీనాథ్ వచ్చారన్న మీ ఈ బస్తీకి వచ్చేప్పుడు మీ సమస్యలు ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేశారు? సమస్య ఏదో మీటింగ్ ఉన్నప్పుడు చేస్తారు పోతారు, చేస్తారు పోతారు, చేసి పోతారు ఏదో ఒకటి. ఇంతవరకు ఏం చేయలేదు. అన్ని శిల్పాలు పెట్టుకోం కానీ ఓపెన్ చేసుకోలేదు. వచ్చిండ్రు రిబ్బన్ కట్ చేసి పోయిండ్రు, శంకుస్థాపన చేసినారు, అంతవరకే ఉంది. శంకుస్థాపన వరకు ఉంది కానీ చేసే పని లేదు. ఈ దానికి ఎవరు తెలుసా, ఈ చెరువు ఉందా 5 కోట్లు 6 కోట్లు ఇచ్చారు. 5 కోట్లు 6 కోట్లు ఇచ్చేది ఎప్పుడు దగ్గర 4-5 సంవత్సరాల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం 5 కోట్లు 6 కోట్లు ఇచ్చింది. ఏం జరిగింది వరకు అందులో ఆ డీటెయిల్ ఎంత ఉందో నాకు తెలియదు. ఒక 6-7 సంవత్సరాల కింద ఓపెన్ చేసిండ్రు. అది ఓపెన్ చేసిండ్రు ఏం జరిగిందో వరకు మనకైతే ఎట్లా ఉన్న చెరువు అట్లే ఉంది. ఈ ఎంజీ నగర్ ఒకటే, వేరే బస్ అంటే ఏమో కానీ ఎంజీ నగర్ అయితే ఎవరు అడగరు. ఎంజీ నగర్ ఇంకా అన్ని శిల్పాలు పెట్టుకోము కానీ ఒక శిల్పం పెట్టి పేరు పెట్టేసుకొని పోయారు. స్టార్ట్ పనులు లేవు, ఏది లేదు. ఈ మోరి ఇంత ఎట్లా వస్తుంది నీకు అవన్నీ చూస్తే? ఏ పార్టీ కాంగ్రెస్ రాదు, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉంది. బీఆర్ కోసం నేను హ్యాండిక్యాప్ మా ఊళ్ళో ధర్నాలు చేసి ఇట్లా అది వంటలు వండుకొని తిని చేసినాం. వంట వరకు హరీష్ రావు కాలు మక్కిన రైతు బజార్ నాకు దుకాణం ఉంటుంది. ఏ వేస్ట్ వాళ్ళ ఎవరు లీడర్, ఏ బీఆర్ఎస్ లీడర్ కాంగ్రెస్ లీడర్, ఏ లీడర్ వాళ్ళే చూసుకుంటారని, ఈ ఎంజీ నగర్ ఎవరి శాతం వాళ్ళే చూసుకుంటారని నేను చెప్తున్నా, వాస్తవంగా చెప్తున్నాను. పేదోడు కేటీఆర్ శ్రీనివాస్ యాదవ్ ఇక్కడికి వచ్చిర్రు. ఎప్పుడు మొత్తం 10,000 వేసేది. కేటీఆర్ శ్రీనివాస్ యాదవ్ మీకు 7 గుడిసెలు ఉన్నాయి వేపిస్తామన్నారు. 7 గుడిసెలు వేసి ఎప్పుడు అప్పుడు మునిగిపోయిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఎవరు కేర్ చేసలేదు. ఇది వాళ్ళ అవసరం ఎలక్షన్లో ఓటు వేసుకుంటారు. వాళ్ళదేందో వాళ్ళ టైం అయిపోయినాక ఈడ కూడా తెలియదు, నేను కూడా తెలియదు. నేను మాగంటి గోపీనాథ్ ఇంటికరికి వాళ్ళని ఎక్కించుకొని 10 సార్లు ఇంటికి పోయినా ఆటో ఎక్కించుకున్నాను. ఇస్తామని ఇంతవరకు కాలేదు. ఏది ఎవరి ప్రభుత్వం ఉన్నా ఇంతే ఏడుపనా. మనం బుద్ధి లేక కూడా 500 ఇస్తే ఓటేస్తాం, అది మనం బానిసేస్తాం. మంచి రాజకీయం లేదు. ఈ ఎంజీ నగర్ విషయం చెప్తున్నా, అక్కడ ఏముందో నాకు తెలియదు. ఏరే బస్తీలు ఏముందో నేను 27 సంవత్సరాల అది కాంగ్రెస్ చేసిన ఎవరు పి జనార్దన్ రెడ్డి చేసిన రోడ్లు ఇంతవరకు దగ్గర నేను వచ్చి 27 సంవత్సరాలు అవుతుంది. ఆ రోడ్లో అంతవరకు మంచిగా. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అంతే. ఏదొచ్చినా ఏడుపులమో కాదు. ఎంజీ నగర్ మహాత్మా గాంధీ నగర్ పేరుంది, మహాత్ముని పేరుంది. తొక్కలో తొక్కేసారు మహాత్మా గాంధీ ఈ ఎంజీ నగర్. నేనైతే అది చెప్తున్నా. మీరు ఏమని ఎవరని అనుకో పెద్దలు, మాకు హెల్ప్ సన్న ఈ నీళ్ళు వస్తాయి పైకి వెళ్ళి ఇది వరకు వస్తాం మా ఇంటి వరకు. ఇది చూడు ఎంత ఉంది, ఇంతవరకు నీళ్ళు వస్తాయి. ఎవరు వచ్చి ఆ పలకరించారు. ఈ బస్తీలు మొత్తం మునిగిపోతాయి. ఎవరు అడగారు, ఏదో సంవత్సరానికి వస్తారు 5 కిలోలు బియ్యం ఇస్తారు, ఉప్పు కారం ఇస్తారు, పోతారు. అందరికీ 10 మందికి పంచుతారు, పోతారు. ఇది మన వ్యాపారం, ఇది రాజకీయం. ఎలక్షన్లో ఏం చేస్తారో తెలియదు, ఎవరిని మోసం చేస్తారో తెలియదు. వాణి అడుక్కుంటారు, అప్పటి వరకు పైసలు ఇస్తారు, చేస్తారు, పోతారు. కానీ ఎవడు ముందర ఉన్నోనికే వాడిని నమ్ముతారు, వెనుక బీదలు ఉంటే నమ్మరు. ఇది మా ఎంజీ నగర్ బస్తీ వాస్తవం. ఇది ఏం కాంగ్రెస్ ఏమైనా మంచి పని చేద్దామంటే కేసీఆర్ అప్పులు చేసి చేద్దామంటే పైసలు లేకుండా అయిపోయినాయి అంటున్నారు. అదే వాళ్ళది ఎంత ఒకటే ఇల్లు ఒకటే అన్న. ఈ 10 సంవత్సరాలు కూడా ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చిన ఏం చేస్తాడు, ఆయన కూడా ఏం చేస్తాడు. ఆయన చెప్పినవి అన్నీ అబద్ధాలు ఉన్నాయి, ఈయన చెప్పిన అబద్ధాలు. ఒకడు మనము కేసీఆర్ పెట్టినది దళిత బంధు అని మాది వాళ్ళకే ఇచ్చారు. అర్జెన్సీ బీసీ బంధు పెట్టాడు. బీసీ బంధు 1,00,000 రూపాయలు ఎవరికి ఇచ్చిండ్రు, అది అంత వేస్ట్. ఈ బంధువులు బిందులు పెట్టకుండా ఒక నిజాతి మీద అరే నువ్వు ఈ కులమోడు ఆ కులమోడు అని ఒక లెక్క మీద వేయాలి. ఇవ్వడం ఇప్పుడు నేను హ్యాండిక్యాప్, నాకేమో హ్యాండిక్యాప్ 2 లక్షల దుకాణం పెట్టుకున్నాను. ఆయన వచ్చి ఓపెన్ చేయను. నేను హరీష్ రావు కాలు మొక్కిన. ఏది మేదిపట్నంలో దగ్గర 15 సంవత్సరాలు పనిచేసిన. ఎవరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రోషయ్య ముఖ్యమంత్రి ఉన్నాడు, కేసీఆర్ ఈయనెవరు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు.
ముగ్గురు ముఖ్యమంత్రులను దుకాణం వీక్ అనలేదు. ఇప్పుడైతే హరీష్ రావు వచ్చిండో, హరీష్ రావు రైతు బోధన కాలు మొక్కిన, అరే మా మామనార్ జిల్లా మనం పెట్టుకోవాలి, నాది మామనార్ జిల్లా, మామనార్లో పెట్టుకోవాలరా దుకాణం, ఆడుకోయి బతుకన్నాడు. ఈ హ్యాండిక్యాప్లనే కేర్ చేయడు, వాళ్ళనే చేస్తారా. కేసీఆర్ కోసం నేను ఊళ్ళో ధర్నా చేసిన, ఊళ్ళో 10-20 రూపాయలు 10-20 రూపాయలు అడిగి మా హ్యాండిక్యాప్ మొత్తం హ్యాండిక్యాప్, మా ఊళ్ళో 26 మంది హ్యాండిక్యాప్ ఉన్నారు. మాది మామనార్ జిల్లా ధన్వడం మండలం ఎలిగెన్ల గ్రామం, 25 మంది ఉన్నారు. వాళ్ళు వచ్చి వంట వార్పు చేసినాం. అసలు టుడే కేసీఆర్ అంటే నాకు అంత ప్రాణం. అసలు దుకాణం తీసి నా బతుకు బస్ స్టాండ్. ఇప్పుడు ఏం బతుక, నాకు హ్యాండిక్యాప్, నాకు 2 పిల్లలు, ఏం చేస్తున్నావు నాకు తెలుసు, అడుకుంటానో ఏం చేస్తున్నావు. ఇలాంటి బతుకు మనది. ఎంత మంచి కేసీఆర్ నమ్ముకొని నన్నే సంఖాన్ని అనిపించింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వాళ్ళంతే ఇస్తాము, హ్యాండిక్యాప్ 6,000 బతుకుదామంటే అది కూడా లేదు. ఈరోజు రేపని ఇట్లా ఇందామా బతుకు మా హ్యాండిక్యాప్. నాది ఒకటి కాదు, నేను ఊళ్ళో ఎంతమందికి ఇది చేసిన, లాస్ట్కు నాకే ఏడుపు వచ్చింది. ఏం చేయాలి, నమ్ముకున్న ఎవరు కేటీఆరే, హరీష్ రావే నాకు మోసం చేసి. ఈ టీఆర్ఎస్ అంటే ప్రాణం. అప్పుడు టీడీపీ ఉండే, టీడీపీ పోయినాక టీడీపీ మారినాక టీఆర్ఎస్లో వచ్చినప్పుడు మనకు 2014లో వచ్చింది కదా. అప్ప అంటే టీఆర్ఎస్ మన రాష్ట్రం మనకు వస్తుంది, మనది మనకు వస్తుంది. అంత వచ్చినాక వీళ్ళు వీళ్ళది అది నేను చెప్పాను కదా, పెద్దలు మాట్లాడాలి. అది ఇట్లా ఉంది మన బతుకు. నా పేరు ప్రభు. ఏదన్నా చెప్పి ఏ ఛానల్లో పెట్టు, నేను డైరెక్ట్ లైవ్ మాట్లాడతా, నా బాధ చెప్తా, నా విషయం చెప్తా.